తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై తెలంగాణ సర్కార్ ఎలాంటి స్టెప్ వేస్తుంది? కమిషన్ నివేదికపై ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతుంది? పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న క్వశ్చన్స్. రేపటి నుంచి సమావేశాలు జరగనుండగా వాడివేడి చర్చలు అసెంబ్లీని హీటెక్కించబోతున్నాయి. ఇంతకీ ఎవరి వర్షన్ ఎలా ఉండబోతుంది? అసెంబ్లీ సమావేశాల్లో చర్చల తర్వాత కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్పై చర్యలేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు అంతా రెడీ అయింది. రేపటి నుంచి స్పెషల్ సెషన్ జరగనుంది. సభ 4 రోజుల పాటు జరిగే అవకాశం కనిపిస్తోంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టును ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో ప్రవేశపెట్టి సభ్యులందరికీ ఇస్తారు. శనివారం ఆ రిపోర్టును సభ్యులకిచ్చి స్టడీ చేసేందుకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగడంపై 16 నెలల పాటు విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ జూలై 31న ప్రభుత్వానికి నివేదికనిచ్చింది. ఈ రిపోర్టుపై ఇప్పటికే కేబినెట్లో చర్చ జరిగింది. అధికారులతో పాటు బీఆర్ఎస్లోని కీలక నేతలు బాధ్యులని తేలడంతో అసెంబ్లీలో చర్చించి అందరి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ముందుకు వెళతామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీలో ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామంటూ ఇప్పటికే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. దీంతో సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ అవినీతిని సభ సాక్షిగా బయటపెడతామని కాంగ్రెస్ చెబుతుంటే, అదే సభలో అన్ని కుట్రల్ని తిప్పికొడతామని గులాబీ పార్టీ అంటోంది. మరోవైపు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక చర్చకు రానుండడంతో అసెంబ్లీ సమావేశాలపై బీఆర్ఎస్ సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉండడంతో తమకు కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ స్పీకర్ లేకపోవడంతో ఇవాళ మరోసారి వెళ్లి కలవాలని నిర్ణయించారు. అంతేకాకుండా తెలంగాణ జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మరోవైపు ఇవాళ బీజేపీ ఎల్పీ సమావేశం జరగనుంది. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. ఇక బీసీలకు 42% రిజర్వేషన్లపైన అసెంబ్లీలో మరోసారి చర్చించే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా అటు కాళేశ్వరం ఇటు బీసీలకు రిజర్వేషన్ల అంశంపై అసెంబ్లీ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.